కామన్ మ్యాన్గా ఉండటానికి అసలు ఏమాత్రం ఇష్టపడ్డు. దానికి ఎప్పుడు ఏదో రకమైన ఒక అధికారం కావాలి, బలం కావాలి, శక్తి కావాలి. తను చూసి తన పెద్ద పెద్ద వాళ్ళు కూడా తనకి సామంత రాజులాగా వంగి వంగి దండాలు పెట్టాలని ఆశిస్తూ ఉంటాడు. అలాగే ఇప్పుడు ఏమన్నాయంటే ఆయనకి ఇంత సభలో కేవలం 11 మంది శాసనసభ్యులు కలిగి ఉన్న ఈయనకి ప్రతిపక్ష హోదా కావాలంటున్నాడు. మరి ఒక్కసారి మన గతంలో ఆయన చేసిన కామెంట్ ఒకటి విందాం చూడండి. చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5గురిని లాగేస్తే ఆయనకు 18 మంది 17 మంది వస్తారు. అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదు, లాగేద్దామని. చూడండి, అప్పటి సభలో ఏమన్నారు చంద్రబాబును ఉద్దేశించి, ఆయన దగ్గర ఒక 5 మందిని లాగేసామంటే 23లో ఆయనకి ఇంకా ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని ఆయన చక్కగా చెప్తున్నాడు. అంటే ప్రతిపక్ష హోదా కావాలంటే కనీసం 10% సీట్లైనా రావాలని ఆయన అంగీకరించినట్లే కదా.